గతంలో వైసీపీ చండాలమైన పార్టీ రూల్ చేసింది అన్నారు కదా, ఎంత చండాలం చేసింది అక్కడ వాళ్ళు చేసిన చండాలం? అఫ్ కోర్స్ మీరే బహిరంగంగా టికెట్లు లక్షల్లో అమ్ముకుంది రోజా, చాలా మందికి దర్శనాలు కలిపి అసలు ప్రూవ్ చేయలేకపోయారు కిరణ్ గారు. మేడం ఎందుకు ప్రూవ్ చేయలేకపోవడం కాదు కానీ లెటర్లు కొన్ని బయట ఇచ్చాం, మేము చూపించా. వెంటనే గవర్నమెంట్ మారితే మా చేతికి పవర్ చాగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా మా అవ్వ రోజారెడ్డి, వీళ్ళందరినీ అవ్వ అనకపోతే మా వాళ్ళ ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఎందుకు అలా పేరు పెట్టారు మీరు రోజా గారికి? నేను ఇప్పుడు ఏదో రోజా గారని అనుకో మా వాళ్ళు నాకు మెన్షన్ చేస్తారు, అన్న తప్పు ఉంటున్నా అవ్వ అని అంటారు. అంటే ఆమె కొన్ని కామెంట్లు చేసింది, జన సైనికులు, పిల్లకాయలు, పిల్లనాయాళ్ళు, వాళ్ళు బచ్చాగాలనింది. సరే నేను బచ్చాగాలి, అప్పుడు నువ్వెవరు? నువ్వేమైనా లేటెస్ట్ యంగ్ హీరోయిన్ అనుకుంటున్నావా? లేదు కదా, లేటెస్ట్ ఓల్డెస్ట్ హీరోయిన్ కదా, టాప్ హీరోయిన్ కదా. టాప్ హీరోయిన్ కూడా వయసు అయిపోతే అవ్వ అంటారు. ఆమె కూడా అలాంటి హీరోయిన్ ఎప్పుడు ఉంటుంది? చాలా మంది మంత్రులు ఉన్నారు కదా, రోజానే రోజవ్వ అని ఎందుకు పిలవాలనిపిస్తుంది మేడం? ఎందుకు అనిపిస్తుంది అంటే మా జిల్లా మా మంత్రి మా ఊర్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నోటుకొచ్చిన మాట్లాడుతుంటే మేము చూస్తూ ఉండలేము కదా, నాలుగు చీరేస్తాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే. అది రోజా కానీ వాళ్ళ నాన్న కానీ ఇంకోటి కానీ. జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎంత అన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి పుట్టుకనే మేము మాట్లాడిన వాళ్ళం మేము. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆయన వ్యక్తిగతంగా రాజకీయ విమర్శలు చేసుకోండి, కామన్, ఎవడేం మాట్లాడు. రాజకీయాల విమర్శలు అనేది రాజకీయంగా ఓపెన్, అది ఎవడేం చేసుకోవచ్చు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం చట్టం ఉంది అది. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పెళ్లిళ్ళు, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ స్థాయి రోజా గురించి మాట్లాడే స్థాయి పవన్ కళ్యాణ్ కాదు. కాబట్టి మా దాంట్లో ఉన్నాం మేము చాలా ఆయనకి. కాబట్టి ఆయన రోజా అవ్వ అని చెప్పి ఏదో ఒకసారి అన్నా అంతే, దాన్ని మా వాళ్ళు ఎత్తుకోని మా సోషల్ మీడియా అవ్వ 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 అని. ఈరోజు నేను కూడా ఆయన కనిపిస్తే అవ్వాల్సి వస్తుంది పరిస్థితి. 2-3 చోట్ల కనిపించినా కదా. అంటే అలాగే వీళ్ళందరూ టికెట్లు అమ్మేశారండి. అమ్ముకోవాలంటే 1000-2000 అమ్ముకోవాలి వీళ్ళు. టికెట్లు అమ్మడం అంటే లాబింగ్ చేశారు లక్షలలో. దేవుని చూపించుకుని పనులు చేయించుకున్నారు, ప్రాజెక్టులు తెచ్చుకున్నారు, వర్కులు తెచ్చుకున్నారు, పవర్ ప్లాంట్లు తెచ్చుకున్నారు, పవర్ ప్రాజెక్టులు తెచ్చుకున్నారు, మొత్తం వెంకటేశ్వరం చూపించి దోచుకున్నారు. దాని మీద ప్రశ్నించాము. ఇప్పుడు అంత అవసరం లేదు. టీడీడీ చైర్మన్ గారు వచ్చారు ఇప్పుడు, బిఆర్ నాయుడు గారు. ఆయనకి ఆల్రెడీ చైర్మన్ అయినా ఆయనకి టికెట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, టికెట్లు ఇవ్వాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం అనుమానంగా చూడటం లేదేమో, అందుకే మీకు అక్కడ ఉన్న వేవి లొసుగులు కనిపించట్లేదు. మేడం ఒకటి, టీటీడీలో పొద్దున్న లేస్తే ఈవోకి అలాగే చైర్మన్ కి పొసగట్లేదనే వార్తలు, సిబ్బంది పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు రోజుకొకటి వస్తూ ఉన్నా కూడా దాని మీద స్పందించే వాళ్ళు, గతంలో గొంతెత్తి గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడట్లేదు అని చాలా మంది మాట్లాడారు. ఒకటి మేడం, వాళ్ళు చాలా మంది మాట్లాడేది ఎవరు వైసీపీలో మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. అధికారంలో ఉండి మాట్లాడతాం మేడం, పిచ్చి కాబట్టి మేము మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. తప్పు మాకు కనిపించినప్పుడు, ఆ తప్పులు ఉన్నప్పుడు మేము సరిదిద్దుకొని ప్రయత్నిస్తాం, ఫస్ట్ అవకాశం ఇస్తాం. తప్పు చేస్తే కరెక్ట్గా ఈ బాటిల్ ఎలా పెట్టక నేను పెట్టమని చెప్తాం. వాళ్ళు ఆ బాటిల్ అక్కడే పెడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కాబట్టి ఫస్ట్ సలహా ఇస్తాం. ఇప్పుడైతే టీటీడీలో గత ప్రభుత్వం పోలిస్తే కొంచెం బెటర్, మారుతుంది. ఇంకా పరిస్థితి సమస్య ఎక్కడ ఉందంటే ఇక్కడ పూర్తిగా ప్రక్షాళన జరగలేదు ప్రభుత్వం. ఇంకా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తులే టీటీడీలో తిష్ట వేసుకుని కూర్చోన్నారు. ఇప్పుడు చేస్తున్నారు. అదే చంద్రబాబు గారి సమస్య ఏమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా డైరెక్ట్ డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు. అదే ఎందుకంటే ఆయన ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒక వ్యక్తిని మనం మానసికంగా బాధ పెట్టకూడదు, ఒకరి మీద కేసులు పెట్టకూడదు, ఒకరిని జైలు పంపకూడదు, అతనికి అవకాశం ఇద్దాం మారుతాడేమో అని ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అనుకోండి, ఖచ్చితంగా వీడు చెడ్డోడు అంటే మనం పక్కన పెట్టండి. ఎందుకంటే అవకాశం వేరు, దాని అవకాశం భావించి పనిచేసేవారు వేరు. ఉదాహరణకి ధర్మారెడ్డి ఉన్నాడు, 2019లో ఈవోగా వచ్చాడు. 48 మంది టీటీడీ స్టాఫ్ని జైల్లో పెట్టించాడు. 48 మందిని జైల్లో పెట్టించాడు. ఉద్యోగులు 23 మంది సస్పెండ్ చేశాడు. అవన్నీ వీళ్ళు చేయలేరు, ఎందుకంటే కుటుంబాలు ఉన్నాయి, ఏమనుకుంటారు, బాధపడతారు, ఆలోచనతున్నాం. కానీ అలా చేశారు కాబట్టే ఆ రోజు ప్రభుత్వంలో అక్కడ జరిగిన లూప్లను మొత్తం టీటీడీ అధికారులు, టీటీడీ ఎంప్లాయీస్ బయట పెట్టారు. సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, లడ్డు ఇష్యూ చూసారా, లడ్డు నెయ్యి కల్తీ నెయ్యి వాడడము, గుళ్ళో పరకామని మార్చడము, ఇవన్నీ మాకు కల్తీ నెయ్యి వాడారంటారండి. మేడం విచారణ జరుగుతోంది, అది సుప్రీంకోర్టులో కాబట్టి మనం మాట్లాడడం బహిరంగ అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులు చెప్పారు కదా, ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు అనేది కోర్టులో ఉంది. ఇప్పుడు మనం కోర్టులో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడకూడదు. 2 విషయాలు మాత్రం ఇంకా తేలి ఏమంటే, ఒకటి వివేకానంద హత్య కేసు, 2 తిరుమల లడ్డు ఇష్యూ.
ఈ రెండు అలానే ఇప్పుడు ఉంటాయి. తెలియదు కాదు, న్యూస్ పాయింట్స్ ఈ రెండు ఇప్పుడు తేలవు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. కోర్టు కూడా టపక్కని నిర్ణయం తీసుకు చెప్పలేదు, కోర్టు కూడా డిసిషన్స్. కాబట్టి తిరుమల విషయం, లడ్డు విషయం అనేది చాలా పవిత్రత, కోట్ల మంది హిందువుల మనోభావాలకి. ఈడ మన నలుగురిలో కూడా చాలా మంది లడ్డు తింటాం. కిరణ్ గారు, చాలా మందికి నేమ్స్ వెనక రెడ్డి, చౌదరి ఇట్లా నేమ్స్ ఉంటాయి కదా, మీరేంటి రాయల్ అని పెట్టుకున్నారు? వాట్ ఈస్ ద సీక్రెట్? కిరణ్ రాయల్ అంటే అర్థం ఏంటి? రాయలసీమలో కాపుల్ని బలిజలు, మా రాయలసీమలో బలిజలు కులం, బలిజల్ని రాయల్ అంటాం. ఎందుకంటామంటే మేము ఎప్పుడో 30 ఏళ్ల క్రితం, మేము 10th క్లాస్ అయిన తర్వాత మేమందరం కూడా రెడ్డిలు, చౌదరీలు ఇలా పేర్లు ఉన్నాయి, మనం కూడా ఏదో పెట్టుకోవాలి అని అప్పట్లోనే స్కూల్ ట్రెండ్, కాలేజ్ ట్రెండ్కి వచ్చేటప్పటికి ఒక గ్యాంగ్ అంతా కలిసి మేమందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రాయల్ యూత్ అని. ఎందుకు అనుకున్నామంటే రాయల్ యూత్ అని, బలిజలు మనం పెట్టుకుంటే తప్పే ఉంది, మన కులం మనం చెప్పుకోవడం తప్పు కాదు కదా. అంటే శ్రీకృష్ణదేవరాయలు వంశస్థులకు సంబంధించిన మనం కూడా, వాళ్ళ తల్లిగారు రాయలు, మనం రాయలం పెట్టుకుంటే తప్పేముంది అని ఆ రోజుల్లో. అప్పుడు కులంకి అంత ప్రాధాన్యత రాజకీయాలు పనికొచ్చేది కాదు మేడం. నేను ఒక్కటి చెప్తున్నాను మేడం, మీరు అడిగారు కాబట్టి మీకు 2 పాయింట్స్. నేను మొన్న ఏదో ఇంట్లో చెప్పలేకపోయా, మర్చిపోయా. ఇప్పుడు నాకు అడిగారు, గుర్తొచ్చి మీకు చెప్తున్నా, ఎక్స్క్లూజివ్ మీకు మాత్రం చెప్తున్నా. ఇది చాలా సీరియస్ గానే, ఇది చాలా నేను ఫన్నీగా చెప్పాలి. రాయలం పెట్టుకున్నందుకు ఆ రోజు రాయలతో స్థాపించాము, బలిజలు రాయలు పెట్టుకోవాలని చెప్పి మేము ప్రచారం చేసుకున్నాం. ఫస్ట్ నేను ఒక 2-3 పెట్టుకున్నాము. రాయలం పెట్టుకుంటా ఈరోజు మా పిల్లలు, మా అన్న పిల్లలు, తమ్ముడు పిల్లలు, అక్క పిల్లలు, బంధువులు, ఈరోజు రాయలం పేరు ఎంతమంది ఉంది మేడం? ఈ దేశాలు దాటేసింది. రాయల్ పేరు దేశాలు దాటేసింది. అంటే తమాషా ఏమంటే ఇప్పుడు రాయల్ అనేది మా కులమే పెట్టుకోవట్లా, చాలా మంది పెట్టుకుంటున్నారు. ఏరా బాబు రాయల్ అంటే మావాడాలంటే, కాదన్నా మేము మార్వాడీస్ రాయలు పెట్టుకున్నానా, మేము బ్రాహ్మిన్స్ రాయలు పెట్టుకునే అంటే బాగుంది ఆ పేరు వినడానికి. రాయల్ అంటే అది మేము స్టార్ట్ చేసాము, రాయల్ బ్రాండ్ మేము పెట్టాము, నేమ్ తీసుకొచ్చాము, దాన్ని మీరంతా వాడుకోండి. ఓకే, హ్యాపీగా ఉంటుంది. ఈరోజు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు నేను చూసి రాయలే కనిపిస్తే, ఓ ఆ రోజు మన వేసిన విత్తనం ఇది ఈ రోజు వృక్షం కాదు, మహావృక్షం, సముద్రం అయిపోయింది. అలాంటిది రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే దొంగలు అయిపోయారు రాష్ట్రంలో. నేను మీరు అడగలనే ఇక్కడ చెప్తున్నా, ఎందుకు చెప్తున్నా, ఎక్స్క్లూజ్ మీకు చెప్తున్నా కాబట్టి, అడగలేదు కాబట్టి. 97లో కిరణ్ రాయల్, 2004 ఎన్నికల్లో కిరణ్ రాయల్ రాయలే, 2009 ఎన్నికల్లో కిరణ్ రాయలే 2014 ఎన్నికలు కిరణ్ రాయలే 2019కి కిరణ్ రాయల్ రాయలే, 24 ఎలక్షన్ వచ్చి కిరణ్ రాయల్ గారి ప్రచారం చేసిన వైసీపీ వాళ్ళు. అంటే సంవత్సరాలు మారే కొద్ది కులం మారిపోతుంది మేడం, మతం మారుతుంది. మతం మార్చుకోవచ్చు, నువ్వు ముస్లింకి వెళ్ళి మైనారిటీకి ముస్లింకి వెళ్ళొచ్చు, లేదా క్రిస్టియానిటీకి వెళ్ళొచ్చు, కానీ నువ్వు కులం మార్చుకోలేవు కదా. సో ఇది పాయింట్, ఇదే పాయింట్ మీకు చెప్తున్నా. చాలా మంది ప్రశ్న నాకు క్వశ్చన్ వేశారు కొంతమంది, ఈ వైసీపీ బ్యాచ్, నువ్వు రాయలని ఎలా నిరూపిస్తావు, రాయలు కాదంటే చెప్పా. ఒక 20 ఏళ్ళు రాయలేను, అప్పుడు అందరూ ఒప్పుకున్నారు కిరణ్ రాయలని. ఈరోజు రాయలు కాదంటే మీ ప్రచారం, మీకు భయపడ్డ రాజకీయాలు. తిరుపతిలో 80,000 ఓట్లు మాకుంది. వన్ సైడ్ డిసైడ్ ఫ్యాక్టర్ తిరుపతి రాజకీయాలు చేసేది ఒక బలిజలే, రాయల్సే. ఆ బలిజల ఓటులో కిరణ్ రాయల్ ఒక వ్యక్తి ఒక మహావృక్షంలాగా వచ్చేసాడు. రేపు ఎప్పటికైనా ఈ కరుణాకర్ రెడ్డికి అంతెందుకు మా పార్టీలో కొంతమంది వ్యక్తులకి ఇబ్బందిగా మారిపోతాడే ప్రయత్నంలో నాకు వ్యాపారాల మీద తప్పకుండా 80,000 ఓట్లున్న మీ కమ్యూనిటీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క బలిజ లీడర్ దొరకలేదా? చివరికి వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకుని టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. చెప్తున్నాను మేడం, రాజకీయాలు ఎలా ఉంటాయంటే, తిరుపతి రాజకీయాలు ఎప్పుడు కూడా చూడండి మీరు, ఒకసారి గెలిచాడు సెకండ్ టైం ఫీట్ రాదు అంతే, సెకండ్ టైం పోటీ చేయడు. అది బలిజల్లో చెప్తున్నా, పర్టికులర్ రెడ్డిలో ఉండదు. వల్ల మబ్బురామ రెడ్డి 2 సార్లు పోటీ చేసినాడు, కరుణాకర్ రెడ్డి 2 సార్లు గెలిచినాడు, అగరాడు ఈశ్వర్ రెడ్డి 2 సార్లు గెలిచినాడు. కానీ బలిజలు మాత్రము చిరంజీవి గారు ఒకసారి, వెంకటరమణ గారు ఒకసారి, సుగుణమ్మ గారు ఒకసారి, చంద్రబాబు కృష్ణమూర్తి ఒకసారి, ఎమ్మెల్యే మోహన్ గారు ఒకసారి, బలిజలు 30 ఏళ్ళుగా. ఎందుకు అంటే తిరుపతిలో ఆ యూనిటీ దెబ్బతిరింది, అదే ప్రాబ్లం. ఇప్పుడు వచ్చింది, మొన్న ఎన్నికలకు వచ్చింది. మొన్న ఎవడైనా పిల్లటండి మన కులస్తులు గెలిపించుకుందాం అని పనిచేశాడు. 80,000 ఓట్లు, ఒక ఓటు మిస్ కాకుండా వాడు అమెరికా, ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, న్యూజిలాండ్, న్యూయార్క్ ఎక్కడున్న చోట్ల వేసారు, వచ్చి టికెట్ బుక్ చేసుకుని వచ్చి అలా వచ్చి ఓట్లేశారు. కాబట్టి తిరుపతిలో భారీ మెజార్టీ గెలిచాము. అక్కడ మాకు ఏమంటే యూనిటీ ఆర్థికంగా కూడా, అప్పుడున్న పరిస్థితులు ఆర్థికంగా కూడా తిరుపతిలో ఎలక్షన్ చేయాలి. కరుణాకర్ రెడ్డి 100 కోట్లు సంపాదించాడు, 100 కోట్లు కుమ్మరిస్తాడేమో కరుణాకర్ రెడ్డి. తిరుపతిలో జనసేన టీడీపీ నాయకులు సఖ్యత లేక మేము కొట్టుకొని
ప్రతి ఇంటికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు తిరుపతిలో. అదే సమస్య.